హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నానండి. మా ఇంట్లో చికెన్ పికిల్ చేయమని అడిగారండి. సో ఈరోజు సండే కదా, సో నేను చికెన్ పికిల్ ప్రిపేర్ చేశానండి. దానికి కేజీన్నర చికెన్ తీసుకున్నానండి. 1 కేజీ వరకు నేను గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నానంటే 1 కేజీ కొంచెం మిగిల్చాను అంతే. అది తీసుకున్నాను. గ్రౌండ్నట్ ఆయిల్ ఎందుకో నాకు పొంగు వచ్చిందండి. చికెన్ వేయించేటప్పుడు బాగా పొంగుతూ వచ్చేసింది. సో స్విమ్లో పెట్టి మొత్తం ఇలా బ్రౌనీ కలర్లో వచ్చేలాగా వేయించాను చికెన్ని. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించానండి, లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చిందాక. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంప్లీట్గా ఇలా మీకు వీడియోలో చూపిన విధంగా ఆ బ్రౌన్ వచ్చినప్పుడు చికెన్ పీసెస్ యాడ్ చేశాను. తర్వాత కారం తీసుకున్నాండి. నాకు సరిపడినంత నేను కారం, అంటే నాకు మెజర్మెంట్ తెలుసు కాబట్టి మెజర్మెంట్ ప్రకారం నేను కారం తీసుకున్నాను. కారం కూడా మొత్తం కలిపే విధంగా, పికిల్లో మొత్తం కలిపే విధంగా కలుపుకున్నాక మీకు మెజర్మెంట్స్ కరెక్ట్గా కావాలి అంటే నేను షేర్ చేస్తానండి. తర్వాత ధనియాల పౌడర్ని కూడా నేను యాడ్ చేసుకున్నానండి. ధనియాల పౌడర్ కూడా మొత్తము పచ్చడిలో కలిసే విధంగా కలుపుకున్నాను. అదే దాంట్లో కలుపుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసండి. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. నాకు సరిపడా నేను సాల్ట్ యాడ్ చేసి, ఆ సాల్ట్ కూడా మొత్తము మనకి పచ్చడిలో సరిపోయిందా లేదా అని చూసుకుని మొత్తం దాన్ని కలిపి అట్లా పక్కన పెట్టానండి. ఎందుకంటే మనకి కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి ఆగిపోయే వరకు మనము దాన్ని ఒక సైడ్కి పెట్టి, ఎందుకంటే మనం నిమ్మరసం అప్పుడే యాడ్ చేయకూడదండి. వేడంతా అయిపోయినాక నేను ఈ గ్యాప్లో నిమ్మరసం తీసుకున్నానండి. సో వేడి ఆరిపోయింది, అప్పుడు నిమ్మరసం యాడ్ చేశానండి. యాడ్ చేసినాక పికిల్ సూపర్